పీసీసీ బాధ్యతల్ని మరి కొద్ది రోజుల్లో తీసుకోబోతూ ఉన్నారని చెప్పి ఆల్రెడీ ఓపెన్గా చెప్పేస్తున్నారు. గిడిగి రుద్రరాజు కూడా తమకు పక్కా సమాచారం ఉందని చెప్పి చెబుతూ ఉన్నారు. సార్ 2029లో గెలవబోతూ ఉన్నాం, మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. 2024లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తామని చెప్తున్నారు. సో షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు పుంజుకుంటుందనేది ఒక ఇదైతే, ఆ డ్యామేజ్ ఎవరికి ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది సార్. పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది, ఆ పార్టీ అధినేతల్లో కూడా జరుగుతోంది. ఆ ఎఫెక్ట్, ఆ డ్యామేజ్ జగన్కు ఉంటుందా లేకపోతే చంద్రబాబుకు ఉంటుందా? అంటే షర్మిల కాంగ్రెస్లో చేరిన కాంగ్రెస్ ఏమీ అధికారానికి పోటీ పడే పార్టీ అయితే ఉండదు. అది అందరికీ తెలుసు, బహుశా షర్మిలకు కూడా తెలుసు. అందువల్లనే ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెళ్ళటానికి వెనకాడింది కూడా. అఫ్కోర్స్ జగన్తో ప్రత్యక్ష పోరు చేయాలి అనే పర్సనల్ ఎంబరాస్మెంట్తో పాటు అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ ఏం చేయగలనని, అందుకే ఆమె తెలంగాణలో అవకాశాలకు ప్రయత్నించింది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు, ఆంధ్రలో వేరు, ఈవెన్ ఇటీవల గెలవక ముందు కూడా. సో అందువల్ల ఆమె తెలంగాణ రాజకీయ క్షేత్రాన్ని కోరుకుంది. కానీ అది సాధ్యం కానప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఆమె రాజకీయ నాయకత్వాన్ని చేపట్టినా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ పునర్జీవం పొంది గణనీయమైన ప్రభావాన్ని చూపి అధికారానికి సవాల్ చేసే అవకాశం అయితే లేదు. అందువల్ల నెక్స్ట్ ఏంటి, ఆమె ఓట్ కట్టర్గా, ఓట్ స్ప్లిట్టర్గా, స్పాయిలర్గా, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి ఇట్లాంటి వాటికి. ఆ పాత్రనే కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో పోషిస్తుంది. సో అందులో ఎవరిని ఓట్ కట్టర్ ఎటువైపు నుంచి కట్ చేస్తుంది, ఎవరి ప్రయోజనాలు స్పాయిల్ చేస్తుంది అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే ఆమె ఏ భూమిక వహిస్తుంది. ఇప్పుడు ఒకటి, ఆమె విడిగా పోటీ చేసింది అనుకుందాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను లాగిన వైసీపీ నేతలు, అసంతృప్త నేతలు ఒక పెద్ద సెక్షన్ కనుక షర్మిల వైపు వస్తే ఆమె జగన్మోహన్ రెడ్డికి అనుకూల ఓట్లనే తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు వైసీపీకి నష్టం ఉంటుంది. ఆమెకు 2% ఓట్లు తెచ్చుకున్నా, 1% ఓట్లు తెచ్చుకున్నా అది ఛాలెంజ్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మేము షర్మిలతో నడుస్తాం అని అన్నారు. సో ఇలా వైసీపీలో ఇప్పుడు టికెట్లు రాని వాళ్ళు, అసంతృప్త నేతలు, క్షేత్రస్థాయిలో ఎంతో కొంత బలమున్న నాయకులు షర్మిలతో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా విడిగా పోటీ చేస్తే అనివార్యంగా వారు కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ సపోర్ట్ బేస్ను తీసుకునే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ సపోర్ట్ బేస్ను తీసుకుంటే జగన్కు నష్టం లేదు. వారు జగన్ వ్యతిరేక శిబిరంలోనే ఉంటారు కనుక, కాంగ్రెస్ పార్టీ కూడా యాంటీ వైఎస్ఆర్ క్యాంప్లోనే ఉంటారు కనుక, టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే ఆ కూటమిలో కాంగ్రెస్ కలిసే అవకాశమే ఉండదు కనుక ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ ఎంతో కొంత డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష ఓటే చీల్చి, అంటే జగన్ వ్యతిరేక ఓటు చీల్స్తే డెఫినెట్గా అది జగన్కు లాభం ఉంటుంది, టీడీపీకి నష్టం ఉంటుంది. ఎందుకంటే ఆమె కూడా జగన్ వ్యతిరేకం ఓట్లే కదా తీసుకోవాల్సింది. అందువల్ల ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల, రాజశేఖర రెడ్డి అభిమాన ఓటర్లను తీసుకోగలుగుతుందా, జగన్ వ్యతిరేక ఓటర్లను తీసుకోగలుగుతుందా అనే దానిపైన ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది తేలుతుంది. ఇక రెండవది, షర్మిల ఎటువైపు ఉంటుంది, ఆమె విడిగా పోటీ చేస్తుందా లేదా టీడీపీ జనసేనతో కలుస్తుందా? టీడీపీతో జనసేనతో కలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు అంత సులభంగా ఆమె వైపు తిరుగుతుందా అనేది నా అనుమానం. ఎందుకంటే ఒక్కసారి నీవు వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉంటే ఆ ఓటరు ఎందుకని అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీ రామారావు కూతురు వెళ్ళి కాంగ్రెస్లో చేరితే తెలుగుదేశం ఓటే మాట షిఫ్ట్ కాలే కదా. ఎందుకంటే ఆటోమేటిక్గా రాజశేఖర రెడ్డి అభిమాన ఓటరు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో షర్మిల పనిచేస్తే, ఎందుకంటే టీడీపీ జనసేనతో కలవడం అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడం, రాజశేఖర రెడ్డి అభిమాన ఓటరు దీన్ని అంగీకరించడు. అందువల్ల జగన్ పైన అలిగినా గులిగినా షర్మిల వైపు రాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తే, షర్మిల ఇండిపెండెంట్గా తన రాజకీయ అస్తిత్వం కొరకు పోరాడితే జగన్ పట్ల అసంతృప్తి ఉన్న ఓటరు రాజశేఖర రెడ్డి బిడ్డే కదా అనేటువంటి యాంగిల్లో ఆలోచించవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వం, అంటే రాజశేఖర రెడ్డి జీవితకాలం వ్యతిరేకించిన నాయకుని నాయకత్వంలోకి వెళితే డెఫినెట్గా రాజశేఖర రెడ్డి అభిమాన ఓటరు షర్మిల వైపు ఎంత వెళ్తాడన్నది అనుమానాస్పదమే.
వాస్తవంగా ఆమె ఇటీవల లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్ పంపడం, వైఎస్ఆర్ కుటుంబం తరఫున పంపుతున్నానని చెప్పడం, నారావారి కుటుంబం తరఫున లోకేష్ ధన్యవాదాలు చెప్పడం ఒక రాంగ్ పొలిటికల్ స్ట్రాటజీ. మరి వాళ్ళకి ఎవరు అడ్వైజ్ ఇచ్చారో తెలియదు, కానీ అది కంప్లీట్లీ రాంగ్ పొలిటికల్ స్ట్రాటజీ. ఎందుకంటే ఆమె కాంగ్రెస్లో చేరి టీడీపీతో కలుస్తుందో లేదో తెలియకుండా అనవసరంగా ఆమె లోకేష్కు ఫ్రెండ్లీ జెస్చర్ చూపారు. అది కూడా లోకేష్ అంటే ఆమె స్థాయి లోకేష్ వరకే పరిమితం చేసుకుంది. చంద్రబాబు నాయుడుకు క్రిస్మస్ గిఫ్ట్ పంపలే, లోకేష్కి పంపారు. సో తనను తాను లిమిట్ చేసుకున్నారు. నేను లోకేష్ సమాన స్థాయి అని. దాంతోపాటు ఆమె చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే, ఆమె సమాన స్థాయి కాదా అవునా అనే డిబేట్లో నిలుస్తలేను, కానీ ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైతే డెఫినెట్గా పొలిటికల్ స్టేటస్ రీత్యా తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, మీకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనే చర్చ వస్తుంది తప్ప లోకేష్ రాదు. అందుకే మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ ఎప్పుడు పోయినా చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుపుతున్నాడు తప్ప లోకేష్తో చర్చలు జరపలే. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో కూడా లోకేష్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ చర్చలు జరపలే. ఎందుకంటే ఆ జాగ్రత్త పడతారు రాజకీయ నాయకత్వం. సో అందువల్ల అదొక చేసిన మిస్టేక్. రెండో మిస్టేక్ ఏంటంటే, వైఎస్ఆర్ కుటుంబం తరఫున లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్ పంపితే వైఎస్ఆర్ అభిమాన ఓటర్లు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? సో ఏ రకంగా ప్రయోజనం? రేపు బీజేపీతో కలవడానికే చంద్రబాబు నాయుడు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు. నాకున్న సమాచారం ప్రకారం కూడా బహుశా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో అలాంటప్పుడు 10 సీట్లు వాళ్ళు ఏదో అడుగుతున్నారు, వీళ్ళు 5 ఇస్తామంటున్నారు, చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రేపు గనక ఒకవైపు వైసీపీ, ఒకవైపు టీడీపీ, బీజేపీ, జనసేన ఉంటే, లోక్సభ ఎన్నికలకు కూడా కలిసి వస్తుంటే షర్మిల ఏ పాత్ర తీసుకోవాలి? కాంగ్రెస్ అధ్యక్ష నాయకురాలుగా ఆమె 2 కూటములను రెండింటిని వ్యతిరేకించాలి. కానీ ఒకసారి లోకేష్కు నారావారి కుటుంబం పట్ల వైఎస్ఆర్ కుటుంబం తరఫున అంత బానుహామి సౌహార్దత ప్రకటించాక ఎలా విమర్శిస్తారు? అందువల్ల తన పొలిటికల్ స్పేస్ను తానే లేకుండా చేసుకుంటున్నారు. అందువల్ల ఇంకా చాలా విషయాలు తేలక ముందే ఆయన తొందరపాటుతో చేసిన పని. అందువల్ల ఇలాగే రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు. పొలిటికల్గా బూమరాంగ్ అయ్యేటువంటి పనులు చాలా చేస్తుంటారు. అందుకే రాజకీయ నాయకులు ఓడిపోతూ ఉంటారు. సో ఓడిపోయినాక వాళ్ళకి అర్థమవుతుంది, అయ్యో ఇది పొలిటికల్గా బూమరాంగ్ అయింది అని. సో అందువల్ల నా అంచనా అయితే అది పొలిటికల్గా బూమరాంగ్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కానీ ఆమెకు కానీ ఏ రకమైన ప్రయోజనం ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్గానే మిగులుతుంది. రైట్ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డితో సహా చాలామంది నాయకులు